హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీరికి లక్ష ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరికి అనేది పూర్తిగా తెలుసుకుందాం. మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సీఎం రేవంత్ రెడ్డి ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని ప్రారంభించారు. ఆ పథకము ఆర్థిక సహాయం కోసం ఇవ్వడం అనేది జరిగింది. ₹1,00,000 ఆర్థిక సహాయం ఈ పథకం ద్వారా లభించడం అనేది జరుగుతుంది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము ఎవరైతే పేదవారు ఉంటారో అలాంటి వారి కోసము ఈ పథకం ప్రారంభించడం అనేది జరిగింది. ఈ పథకం పేరు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం అనేటువంటి పేరిట ఈ పథకాన్ని తీసుకొని రావడం అనేది జరిగింది. ఎవరైతే యూపీఎస్సి ప్రిలిమ్స్ సివిల్స్ ఎగ్జామ్లో పాస్ అయినటువంటి వారు ఉంటారో అలాంటి వారికి ఈ ₹1,00,000 ఆర్థిక సహాయము అందడం అనేది జరుగుతుంది. సివిల్స్ అనేది చాలా పెద్ద బాధ్యత. ఈ చదువు చదవాలంటే ఎక్కువ టైంని మనము ఇవ్వాల్సి ఉంటుంది. రోజుకి 22 గంటల టైము ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇది చాలా శ్రద్ధాశక్తులతో కూడినటువంటి విద్య. ఇది అతి పెద్ద విద్య యూపీఎస్సి. దీంట్లో పేద విద్యార్థులు ఉంటారు కాబట్టి అలాంటి విద్యార్థులకు ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు రావద్దు. వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్కి మంచిగా ప్రిపేర్ కావాలి. తెలంగాణ తరపున వారు జాబ్లు కొట్టాలనేటువంటి ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ₹1,00,000 ఆర్థిక సహాయం సివిల్స్ యూపీఎస్సి పాస్ అయినటువంటి వారికి అందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పథకం గురించి అతి త్వరలోనే మార్గదర్శకాలు కూడా విడుదల చేయడం అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఎవరైతే సివిల్స్ తెలంగాణ నుంచి పాస్ అవుతారో అలాంటి వారికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందడం అనేది జరుగుతుంది. దీని గురించి అతి త్వరలోనే ఒక అప్డేట్ రావడం అనేది జరుగుతుంది. ఏ పత్రాలు ఎలా అప్లికేషన్ చేయాలనేటువంటి దాని గురించి మరొక వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను.